టిఫిన్ తెచ్చుకున్నారు పొద్దున, ఆ టిఫిన్ ప్లేట్లు కూడా టిఫిన్ కూడా అలాగే పెట్టున్న పరిస్థితి. ఎందుకమ్మా ఇంకా తినలేదు? ఎందుకని తినలేదంటే ఇంక బాధల్లో ఉండి ఏం తెలియదు. ఒకటా రెండా 5-10 అయితే వదిలేసేవాళ్ళు. 50 లక్షలు 40 లక్షలు పోయిందంటే బాధే కదా. ఒక షాప్ వచ్చి 30 లక్షలు లాస్, మొత్తం 22 షాపులు మొత్తం అయిపోయింది. 4 కోట్ల నష్టం. వైర్ కట్ అయిన పాయింట్ కూడా ఇది. ఇలా వైర్ కట్ అవ్వడం ఒక్కసారిగా మంటలు ఇక్కడి నుంచి కూడా నేరుగా ఈ పైకి అంటుకున్నాయి. ఇక్కడి నుంచి పూర్తిగా ఒకసారి ఒక షాపు నుండి ఇంకొక షాప్కి కాలి బూడిదైపోయిన పరిస్థితి. లోపల ఏమాత్రం కూడా వస్తువులు కనిపించనంతగా బుగ్గైపోయాయి. ఇంట్లోకి అవసరమైన ఫర్నిచర్ కానీ సోఫాలు ఇవన్నీ కూడా ఈ స్థాయిలో బూడిదైపోయినాయి. హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత స్థాయిలో భారీగా అగ్ని ప్రమాదం ఎక్కడ జరగలేదు. ఒకసారి స్పాట్లో ఉన్నాం, చూద్దాం ఎలా ఉంది అక్కడ. ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి. ఇక్కడ మొత్తం వీళ్ళంతా కూడా సోఫాలు, కుర్చీలు, అంటే ఫైబర్ చైర్స్ కానీ వీళ్ళు తయారు చేసిన సోఫాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అవన్నీ కూడా ఎంతలా బూడిదైపోయాయి ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం ఎక్కడ కూడా కనీస ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి. పూర్తిగా బుగ్గైపోయాయి. ఇలా 1-2 కాదు, ఇదొక షాపు. ఇలాంటివి మొత్తం ఈ లైన్లో ఒక్కసారి మనం ముందుకు చూస్తే ఒక 50 షాపుల వరకు ఉంటాయి ఇదే లైన్లో. ఇవన్నీ కూడా మొత్తం ఏ స్థాయిలో కాలిపోయాయో, ఎక్కడ కూడా ఇది షాపు అనే ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేని పరిస్థితి. అంతలాగా మంటలు చెలరేగాయి, పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. చికెన్ మసాలా ఇదంతా కూడా ఈ కాలిపోయిన షాపులో ముందే బాధితులు ఉన్నారు. వాళ్ళు పాపం తినడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పక టిఫిన్ తెచ్చుకుని కూడా అలాగే పెట్టేసుకుని పక్కన అలాగా బాధలో ఉన్నారు వీళ్ళంతా కూడా. మాట్లాడదాం. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఆంధ్ర ఎక్కడమ్మా మీది? ఏంటమ్మా ఏంటి ఇక్కడ ఏం అమ్ముతూ ఉంటారు? ఏంటి? సోఫాలు, మంచాలు, బీరువాలు అమ్ముతాం. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ మీరు వ్యాపారం? మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఏం జరిగిందమ్మా రాత్రి? ఏం జరిగింది అసలు? రాత్రి 11-11:30 ఆ టయానికి అందరూ పట్లన్నీ వేసేసి లోపలికి వెళ్ళిపోయి పడుకున్నారు. మేమిద్దరం బయట నిలబడి అంత పట్లన్నీ సరి చేసుకుంటాం. ఎవరో రోడ్డు పోయి ఒక అబ్బాయి చూసి మంట వస్తుందని చెప్పాడు. మంట వస్తుందంటే ఇంకా మేము వెళ్ళి చూసేసరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంతా స్ప్రెడ్ అయిపోయి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఒక 5-6 దాకా బైకులు కాలిపోయింది. మంటలు ఇంకా ఆగలేదు, ఆపడానికి కూడా అవకాశం లేదు మాకు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి మొత్తం అల్లుకొని పోయింది, లేట్ అయిపోయింది, అల్లుకొని పోయింది. మొత్తం ప్రాణ నష్టం అయితే ఏం కాలేదు, సొమ్ము అయితే మొత్తం కాలి బూడిదైపోయింది. ప్రమాదం జరిగినప్పుడు లోపల ఎవరైనా ఉన్నారా? పడుకుని ఉన్నారు? ఎవరు లేరు, అందరు మెలుగుతూనే ఉన్నారు. లోపల ఎవరు కొనుగోలు చేసుకుంటా లోపల ఉంటారు. మేము పోయి వాళ్ళందరినీ లేపామండి. వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఎవరికి ఏం కాలేదు. ఏదమ్మా మీరు టిఫిన్ కూడా తినలేదు? ఏందమ్మా అలా ఉన్నారు? ఏంటి అసలు ఏం జరిగింది? ఎంత నష్టం వచ్చింది ఒక్కొక్కరికి? షాప్కి వచ్చి ఎవరు పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళండి. ఒకరు 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అట్లాగా చెప్పలేం. ఎవరి కొట్లో ఎంత ఉందో తెలియదు కదా. అంటే తినబుద్ధి కావట్లేదా? అలాగే కూర్చున్నారు బాధతో. ఏంటి మీ పరిస్థితి? ఇట్లా ఈ పరిస్థితుల్లో ఉండి ఏం తినగలుగుతాం? మేము ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలో తెలియట్లేదు మాకు కూడా. ఈ షాపులు ఇక్కడ జరిగే వ్యాపారమే మీ ఇక్కడ 50 కుటుంబాలకు ఆధారం ఇదేనండి. మాకు ఇంకే ఆధారం లేదు, ఇదే ఆధారం. మొత్తం ఇదే దీని మీదే బతకాలి. ఇదేమో అనుకోకుండా మరి కరెంటు వైర్ తెగిపోయిందో ఏది జరిగిందో మాకు తెలియదు, మేము చూడలేదు. మొత్తానికి ప్రమాదం అయితే జరిగిపోయింది. అంతా అంటుకుపోయిందంటే మొత్తం కాలిపోయింది. ఎవరికి ఏం ప్రమాదం అయితే లేదు, వస్తువులు అయితే కాలిపోయింది. ఏంటమ్మా ఏం చెప్తున్నారు? మీకు ఇప్పుడు ఆదుకుంటామని కానీ ఎవరైనా హామీ ఇచ్చారా? ఇంత నష్టం జరిగింది, 2 లక్షల నష్టం, ఏమంటున్నారు మీకు? మా దగ్గరికి అయితే ఎవరు వచ్చి ఏం అడిగింది లేదండి. మరి వాళ్ళు వీడియోల ద్వారా చూసి మరి ఎవరైనా పెద్దవాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తారేమో అనుకుంటున్నాం. మరి ఇంతవాటికైతే రాలేదు. ఎందుకమ్మా ఇంకా తినలేదు? ఎందుకని
తినలేదంటే ఇంక ఈ బాధల్లో ఉండి ఏం తెలియగలుగుతాము. ఒకటా రెండా 5-10 అయితే వదిలేసేవాళ్ళు. 50 లక్షలు 40 లక్షలు పోయిందంటే బాధే కదా. మరి ఎంతో భరోసాగా బతుకుతాం, బతుకు తెరుగు పెట్టుకున్నాం, మాకుంది ఈ ఆధారం. ఇది లేదు, ఇది పోయింది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎడుకోవాలని కూడా తెలియట్లేదు. ఉండటానికి లేదు, ఏదన్నా ఇక్కడ కూర్చోటమే ఇంకెట్టాక ఏదో ఒకటి. ఏముంటాయమ్మా ఒక్కొక్క షాప్ లో ఏముంటాయి లోపల ఫర్నిచర్ ఏమేమి అమ్ముతారు? మీ వ్యాపారం ఎలా జరుగుతుంది రోజు? మంచాలు, బీరువాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, దేవుడి మందిరాలు అన్నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి వస్తువు ఉంటుందండి. మా కాడ దొరకంది అనేది లేదు, అన్నీ అమ్ముతాము. ఎంత జరుగుతుందమ్మా ఒక రోజు మీ వ్యాపారం సుమారు? చెప్పలేదు సార్ ఏ టైంలో. అంటే శనివారం ఆదివారం వస్తే పబ్లిక్ వచ్చిన దాన్ని బట్టి 4 వస్తువులు 5 వస్తువులు పోతాం. ఏంటంటే మా కూలి మోయనంగా సంపాదించుకుంటున్నాం సార్. పనికి పోయినా వచ్చేది ఆ కూలే కాబట్టి ఆ కూలి మోయనంగా వస్తుంది. వాటి పెట్టి పిల్లలు చదివించుకుంటున్నాం, పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆధారం కూడా లేదు, ఎటు చేయాలో కూడా తెలియదు. చూడండి ఏంటి ఎలా ఉంది అసలు? ఏంటి ఇంత ఘోరం ఎలా జరిగింది? వారం అంటే కరెంట్ ఎఫెక్ట్స్, కరెంట్ ట్రాన్స్ఫారం అక్కడ రైతన సిగ్నల్ దగ్గర ఒకదానికి ఒకటి రాసుకుంటాయి. 10:10కి రాసుకున్నాయి. అది ఇక్కడ రైతన సిగ్నల్ కాడ ట్రాన్స్ఫారం దగ్గర సౌండ్ వచ్చింది. ఆ లైన్ ఈ స్తంభానికి ఉంది. ఆడ వైర్ కట్ అయ్యి ఆడ కింద పడ్డది. ఎవరు చూసుకోలే. 11:11 అయింది. వాళ్ళు ఇంట్లో పడుకున్నారు, మొత్తం బంద్ చేసుకొని ఇంట్లో పడుకున్నారు. ఎవరో దారిని పోయే సారు బాబు మంటలు వస్తున్నాయి అని అంటే మా మిస్సెస్ వెళ్ళి చెబితే వాళ్ళు లేవలేదు, పండుకున్నారు కదా. లేదు, అప్పటికే ఫుల్ అయిపోయింది. అది అట్లా మొత్తం రాసుకొని వాళ్ళు పిలవకపోతే ఇంట్లో వాళ్ళు పడుకున్నట్టే కలిపే పరిస్థితి. అట్లా ఉంది. అట్లా ప్రాణాపాయంగా ఏం జరగలేదు. ఆస్తి నష్టప్రకారంగా ఒక షాప్ వచ్చి 30 లక్షలు లాస్. మొత్తం 22 షాపులు మొత్తం అయిపోయింది. 4 కోట్ల నష్టం. ఏమన్నా ప్రభుత్వం స్పందించి ఏమన్నా సాయం చేస్తే, ఎక్కడన్నా దారి చూపిస్తే మళ్ళీ యథావిధిగా కోలుకోగలుగుతాం. లేదు అనుకుంటే అప్పులు తీసుకొచ్చాం, పెట్టుబడులు పెట్టాం లక్షలు. ఎంతమంది ఆధారపడ్డారు ఈ మొత్తం ఇక్కడ మీ వ్యాపారం? సార్ మొత్తం 40 ఇద్దరు కాదు, అమ్ముకునే వాళ్ళం, మాకు వస్తువులు వేసేవాళ్ళు, మా మీద ఆటోలు తోలుకొని బతికేవాళ్ళు. దాదాపు 1000 పైగానే కుటుంబాలే బతుకుతున్నాం. ప్రతి ఒక్క సామానం దింపుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా మా మీద ఆధారపడే కదా. మేము దింపుకోగలిగితేనే కదా మాకు వేయగలుగుతున్నారు. మా కుటుంబం ఒకటే కాదు, మాకు వేసే మా షాప్లో మంచాలోడైనా బీరువాలోడైనా చిన్న వస్తువులు పెద్ద వస్తువులు కానీ ప్రతి ఒక్కరు ఎంతో మంది. వాళ్ళకి బాధే కదా. ఇప్పుడు దాదాపు 20 షాపులు తగ్గాలిపోయింది. మరి 20 మంది మీద సామానం వేసిన వాళ్ళకి మేమేం డబ్బులు కొంచెం ఇచ్చాం, కొంచెం ఆపాం. మరి అది భారమే కదా. ఒకళ్ళు ఇద్దరని కాదు, కుటుంబాలు ఇబ్బందుల్లోనే ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం ముందుకు చూస్తే. ఇవన్నీ కూడా దాదాపు 20కి పైగా షాపులు, 4 కోట్లకు పైగా నష్టం. లోపలికి వెళ్తే మనం ఏ స్థాయిలో ఇక్కడ వైర్లు ఒక్కసారి తెగిపడిన వైర్లు కూడా మనం చూడొచ్చు. షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వైర్ తెగిపడడం, అక్కడి నుంచి మంటలు, ఆ తెగిపడిన వైర్ను కూడా మీరు చూడొచ్చు. ప్రమాదానికి కారణమైన షార్ట్ సర్క్యూట్ వైర్ను కూడా, ముక్కలయ్యి పడిన ఆ వైర్ను కూడా మీరు చూడొచ్చు. ఒక్కసారి క్లోజ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వైరు, ఈ షార్ట్ సర్క్యూట్ అయిన వైరు ఎప్పుడైతే తెగిపడిందో ఇక్కడ కట్ అయింది. ఈ వైర్ కట్ అయిన పాయింట్ కూడా ఇది. ఇలా వైర్ కట్ అవ్వడం, ఒక్కసారిగా మంటలు ఇక్కడి నుంచి కూడా నేరుగా ఈ పైకి అంటుకున్నాయి. ఇక్కడి నుంచి పూర్తిగా ఒకసారి ఒక షాపు నుండి ఇంకొక షాప్కి అలా మొత్తం దావానంగా వ్యాపించాయి. అత్యంత వేగంగా మంటలు షాపు నుండి షాపుకి వ్యాపించడంతో పాటు లోపల ఇక్కడ మంటలు అంటుకున్నాయి అనేది కూడా తెలియకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా నిద్రలో ఉన్నారు వాళ్ళంతా కూడా. అయితే బయట నుంచి రోడ్డు పైన వెళ్తున్న వారు చూసి వీళ్ళని అప్రమత్తం చేశారు. వెంటనే లోపల ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చేశారు ఆ మంటలు వేగంగా వ్యాపించే సమయంలోనే. దీంతో లోపల నిద్రపోతున్న వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. లేదంటే ఎంతలా నష్టం జరిగి చూడొచ్చు. ఇక్కడ 2 వీలర్స్ కూడా ఏ స్థాయిలో కాలిపోయాయో పూర్తిగా. మొత్తం ఇలా భారీగా జరిగిన అగ్ని ప్రమాదం అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ బైక్ కూడా ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంతలాగా నష్టం జరిగింది. మొత్తం కాలి బూడిదైపోయిన పరిస్థితి. లోపల ఏమాత్రం కూడా వస్తువులు కనిపించనంతగా బుగ్గైపోయాయి. ఆచి చికెన్ మసాలా. ఇనుప పైపులు, ఆ రేకులు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. లోపల ఇదంతా కూడా ఒకసారి చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది అంతా కూడా ఈ బూడిదైపోయిందంతా కూడా
ఇంట్లోకి అవసరమైన ఫర్నిచర్ కానీ సోఫాలు ఇవన్నీ కూడా ఈ స్థాయిలో బూడిదైపోయినాయి. కనీసం ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితిలో జరిగిన విధ్వంసం. ఇప్పటికీ కూడా పొగలు వస్తూనే ఉన్నాయి. ఆ మంటలు ఇప్పటికి ఆ చెక్క కావడంతో, అంటే ఫర్నిచర్ అంతా కూడా ఎక్కువ చెక్క అదంతా ఫోమ్తో ఉంటుంది కాబట్టి ఇంకా మంటలు అలాగే ఆ పొగ వస్తూనే ఉన్నాయి. ఈ స్థాయిలో హైదరాబాద్లో ఇంతలాగా భారీ అగ్ని ప్రమాదం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా జరగలేదు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక పక్క, అయితే ఇంతలాగా నష్టం వాటిల్లిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అదృష్టవశాత్తు వీళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ నష్టం ఈరోజు కుటుంబాలని రోడ్డున పడేసింది. కనీసం తిండి కూడా ఏమాత్రం తినాలనిపించినంతగా వీళ్ళంతా కూడా ఇక్కడ చూస్తే ఒకసారి మీరు వీళ్ళెవ్వరు కూడా ఒక ఉదాహరణ మనం చూడొచ్చు వీళ్ళ బాధ ఏ స్థాయిలో ఉందనేది. టిఫిన్ తెచ్చుకున్నారు పొద్దున, ఆ టిఫిన్ కూడా అలాగే పెట్టున్న పరిస్థితి. కనీసం తినాలన్నా ఎలా బతకాలి ఏంటి మా పరిస్థితి ఏంటి, లక్షల రూపాయలు నష్టపోయామని చెప్పి కూడా వీళ్ళు ఒక్కొక్క షాపు సంబంధించి దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముందుకు వెళ్దాం. చూడండి ఇదంతా కూడా ఇంకా అప్పుగా అదంతా కూడా వ్యాపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా మొత్తం ఒక విధ్వంసం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంతలా పైకి చూసి ఒకసారి ప్యాన్ చేసి లోపల ఆ రేకులు కానీ అవన్నీ కూడా పూర్తిగా తగలపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో కుటుంబాలు, వేలాది మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ ఫర్నిచర్ అమ్మితే ఆ రోజు గడుస్తుంది, వచ్చే ఆదాయం ఆ డబ్బుతోనే ఆ కుటుంబాల జీవనోపాధి. అలాంటిది ఈరోజు పూర్తిగా కొంతవరకు దీన్ని రికవరీ చేసుకోవచ్చు అనే పరిస్థితి ఎక్కడ లేదు. పూర్తిగా కాలిపోయిన పరిస్థితి, ఇలా బుగ్గైపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తమని ఆదుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి, మా కష్టాన్ని కొంతవరకు నష్టాన్ని ఇచ్చి మాకు ఒక భరోసా కల్పించాలని చెప్పి కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరు కూడా ఊహించలేదు ఈ స్థాయిలో ప్రమాదం జరుగుతుందని. అంతలా జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఈరోజు ఏకంగా వేలాది మంది కుటుంబాలను రోడ్డున పడేసింది. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరం వచ్చి ఇలా ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటుంటే ఊహించని స్థాయిలో ఈ అగ్ని ప్రమాదం వాళ్ళ ఈరోజు రోడ్డున పడేసింది. శేషు వైపు దేశం, బాచుపల్లి, హైదరాబాద్.